హాయ్ అండి. అందరికీ నమస్తే. నేను మీ పావని. వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారనేది కంపల్సరీ కామెంట్ సెక్షన్‌లో అయితే కామెంట్ చేయండి. ఈ వీడియో వచ్చేసి సండే సాయంత్రం అనమాట. సండే సాయంత్రం కూరగాయలు తెచ్చి ఫ్రిడ్జ్‌లో అయితే అన్నీ మంచిగా సర్దుకున్నాను. మిరపకాయ తొడిమలు ఇట్లా మంచిగా తీసి పెట్టుకున్నాను ఖరాబు కాకుండా. అన్నీ సర్దుకున్న తర్వాత ఎలాగో కూర్చున్నాను కదా అనేసి అయితే 2 ఆలుగడ్డలు అయితే కట్ చేస్తున్నాను. సండే రోజు కంపల్సరీ మనం నాన్ వెజ్ ఎట్లా వండుకుంటామో మటన్ చికెన్ సండే రోజు ఏదైనా ఒకటి నైట్ ఫ్రై అయితే ఉండాలి. ఆలుగడ్డ ఫ్రైయో ఏదో ఒకటి మా ఇంట్లో కంపల్సరీ మా పాప ఉంటే మాత్రం ఇక తను నాన్ వెజ్ తినదన్నమాట. ఒకటే పూట తింటుంది. అది తక్కువ అనమాట. బలవంతం మీద తింటుంది అనమాట. అందుకనేసి అయితే కంపల్సరీ ఏదో ఒకటి ఫ్రై చేస్తేనే తింటుంది నైట్. అందుకనేసి ఇక 2 రోజులే ఉంటుంది కదా, ఇక హాస్టల్కి వెళ్తుంది అనేసి అయితే నేను 2 ఆలుగడ్డలు అయితే ఫ్రై చేస్తున్నాను. ఆలుగడ్డలు ఇట్లా ఎట్లా ఉండాలి అంటే ఉల్లిగడ్డ ఏది టమాటా ఏది ఏవి వేయదనమాట. ఉత్తగానే ఆలుగడ్డలు సన్నగా కట్ చేసి మంచిగా అవి ఫ్రై అయిన తర్వాత ఇంత పసుపు అల్లం వెల్లిగడ్డ ఉప్పు కారం వేసి అలా అంతే అనమాట. తనకు అట్లానే నచ్చుతుంది అనమాట. నేను అదే విధంగా చేస్తున్నాను. ఇక్కడ వచ్చేసి అయితే పిల్లలు సాయంత్రం అయితే కూల్ డ్రింక్స్ అయితే తెచ్చుకొని తాగుతున్నారు. వద్దురా వెదర్ బాగాలేదు అంటే ఇట్లా అస్సలు వినరు ఫ్రెండ్స్. సర్దులు అవుతున్నాయిరా అంటే ఇట్లా వినలేరు అనమాట. ఒక్కటే రోజు కదా అనేసి అయితే కూల్ డ్రింక్స్ అయితే తెచ్చుకొని అట్లా తాగుతున్నారు. అస్సలు పడదనమాట మా చిన్నోనికి. ఇక తను తెచ్చుకుంటే ఈ వీడుకుంటాడా ఇద్దరిగా వాళ్ళు కూల్ డ్రింక్స్ అయితే తాగుతున్నారు. నేనైతే అన్నం అయితే తింటున్నాను. ఆలుగడ్డ ఫ్రై అయితే అయిపోయింది. పొద్దున్నే చికెన్ వేసుకొని అయితే నేనైతే తింటున్నాను. అన్నం ఇట్లా వండేసి అన్నం తిన్న తర్వాత ఇక మామూలుగా రోజు ఏం చేస్తాను, ఇక గిన్నెలు అయితే రోజు నేనైతే కంపల్సరీ అయితే తోముకుంటాను ఫ్రెండ్స్. ఈ మధ్యలో అయితే మరి టూ మచ్గా లేటుగా తోముతున్నాను అనమాట. నేనైతే లాస్ట్కు పడుకుంటున్నాను మా గల్లీకి అయితే. అప్పుడైతే నేనైతే తొందరగా తోముకునేదాన్ని. ఈ మధ్యలో అయితే అస్సలు తినట్లేరు అనమాట. లేట్గా తింటారు పిల్లలకి. ఇట్లా లేట్గా తోముకుంటున్నాను గిన్నెలు అయితే. ఈ గిన్నెలు తోముకొని త్వరగానైతే పళ్ళు తోముకొని మొహం అయితే కడుక్కున్నాను. మొహం కడుక్కొని పడుకున్నాను అనమాట. కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అబ్బా ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి, లైక్ చేయండి. ఇంతవరకు నా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇక్కడైతే పడుకున్నాను. ఇక మా వారైతే అక్కడ వచ్చేసి అయితే పాటలు అయితే పాడుకుంటున్నారు. నచ్చితే ఒక లైక్ వేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.